సింహరాశి వారికి మార్చి 8వ తేదీ ఆదివారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీ జీవితంలో కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలైతే చోటు చేసుకోబోతున్నాయండి. సింహరాశి వారికి రేపటి రోజు గురించి చెప్పబోయే ఈ విషయాన్ని కాస్త శ్రద్ధగా వినండి. ఎందుకంటే ప్రతిరోజు ఒకేలా ఉండదు కదా. కొన్ని రోజులు మన జీవితంలో సాధారణంగా ప్రారంభమై కానీ ఒక ప్రత్యేకమైనటువంటి సమయం వచ్చిన తర్వాత మనకు ఊహించినటువంటి సంఘటనలు జరుగుతాయండి. అలాంటి సంకేతాలు కనిపిస్తున్న రోజు మీకు రేపటి రోజు ఆదివారం. ముందుగా మనం సింహరాశి గురించి కొన్ని తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రంలో రాశి చక్రంలో 5వ రాశిగా సింహరాశిగా పరిగణించబడతారండి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. అందుకే సింహరాశి వారు సాధారణంగా ధైర్యంగా నాయకత్వ లక్షణాలు ఉన్నవారిగా ఉంటారు. వీరు ఎక్కడ ఉన్నా తమ ప్రత్యేకతతో కనిపిస్తారు. సింహరాశి పరిధిలో వచ్చే నక్షత్రాలు 3: మఖ నక్షత్రం 4 పాదాలు, పూర్వ పల్గుని నక్షత్రం 4 పాదాలు, ఉత్తర పల్గుని నక్షత్రం 1వ పాదం. ఈ నక్షత్రాలలో జన్మించిన వారిని సింహరాశి వారు అని అంటారు. సింహరాశి వారి వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే వీరు సాధారణంగా చాలా ఆత్మగౌరవం ఉన్న వ్యక్తులండి. ఎవరికైనా సహాయం చేయడానికి ముందుండే స్వభావం ఉంటుంది. కుటుంబ సభ్యుల కోసం ఎంతో త్యాగం చేసే గుణం కూడా వీరిలో కనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంటుందన్నమాట. ఎవరో తమ గౌరవాన్ని తగ్గించేలా ప్రవర్తిస్తే మాత్రం వీరు వెంటనే దూరంగా వెళ్ళిపోతారండి. సింహరాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే రంగు సాధారణంగా ఎరుపు లేదా బంగారు రంగు. ఈ రంగులు వీరి జీవితంలో ఉత్సాహం, ధైర్యం పెంచుతాయని చెప్తారు. అలాగే వీరికి కలిసి వచ్చే సంఖ్యలు 1, 5 మరియు 9. కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో ఈ సంఖ్యలు కనిపించే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రయాణాల విషయంలో సింహరాశి వారికి తూర్పు మరియు ఈశాన్య దిశలు శుభకరంగా పరిగణించబడతాయండి. ఈ దిశలలో చేసే ప్రయాణాలు రేపటి రోజున కొన్నిసార్లు మీకు మంచి ఫలితాలను ఇస్తాయని నమ్మకం ఉంది. ఇప్పుడు రేపటి రోజు గురించి పూర్తిగా మనం మాట్లాడుకుందాం. ఈ మార్చి 8వ తేదీ ఆదివారం రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మీ పనులు సాధారణంగానే సాగుతాయండి. కొందరు కుటుంబ పనుల్లో బిజీగా ఉంటారు. ఇంకొందరు ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ మీకు తెలియకుండానే సమయం ఒక ప్రత్యేకమైనటువంటి క్షణం వైపు నడుస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ మధ్యాహ్నం 3:48 లేదా 50 నిమిషాల తర్వాత మీ జీవితంలో కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు ప్రారంభమయ్యే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఊహించని విధంగా ఒక సమాచారం లేదా ఒక సంఘటన మీ ముందుకు రావచ్చండి. ఆ తర్వాత మధ్యాహ్నం 3:50 సమయం చుట్టూ ఒక వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి తెలుసుకునే అవకాశం కూడా ఉంది. ఆ వ్యక్తి మీకు ఇప్పటికే పరిచయమైన వ్యక్తి అయి ఉండొచ్చు, లేదా చాలా రోజుల తర్వాత మళ్ళీ మీతో మాట్లాడే వ్యక్తి కూడా అయి ఉండొచ్చు. కొంతమందికి ఇది ఫోన్ కాల్ రూపంలో రావచ్చు, మరి కొంతమందికి ఒక సందేశం లేదా ఒక సమాచారం రూపంలో రావచ్చు అనమాట. ఆ వ్యక్తి చెప్పే విషయం విన్న తర్వాత మీరు కాసేపు ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే మీరు ఊహించని విధంగా ఒక వార్త మీకు తెలిసే అవకాశం కూడా ఉంది. కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి విషయం గురించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే కొంతమందికి ఇది ఉద్యోగానికి సంబంధించిన సమాచారం కావచ్చండి. మరికొంతమందికి కుటుంబంలో జరిగే ఒక శుభకార్యానికి సంబంధించిన వార్త కావచ్చు. ఇంకా కొందరికైతే చాలా రోజులుగా దూరంగా ఉన్న ఒక వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడే పరిస్థితి కూడా రావచ్చు అనమాట. ఆ వ్యక్తి రాకతో లేదా ఆ వ్యక్తి విన్న తర్వాత మీ మనసులో ఒక కొత్త ఆలోచన ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇలా కూడా జరగచ్చా అని మీరు అనుకునే పరిస్థితి కూడా రావచ్చు. అది చిన్న విషయం అనిపించినా మీ మనసులో మాత్రం అది ఒక పెద్ద మార్పుకి కారణం కావచ్చండి. ఈ యొక్క సింహరాశి వారు సహజంగా ధైర్యంగా ఉండేవారు కాబట్టి రేపు కూడా ఏ వార్త వచ్చినా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడం చాలా మంచిది. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో మార్పులు తీసుకొని రావడానికి ఒక వ్యక్తిని కారణంగా ఉపయోగించుకుంటారనమాట. అందుకే రేపటి రోజు ఉదయం లేవగానే సూర్యుడిని చూసి ఒక చిన్న ప్రార్థన చేయండి. ఓం సూర్యాయ నమః అని కొన్నిసార్లు జపించండి తప్పకుండా. అలాగే మీ ఇంటి దేవతను కూడా స్మరించుకోండి. అలా ప్రార్థనతో రోజు ప్రారంభిస్తే ఆ రోజు జరిగే సంఘటనలు మీకు మరింత మంచి ఫలితాలు అనేది ఇవ్వచ్చు అనమాట. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మధ్యాహ్నం 3:48 తర్వాత ప్రారంభమయ్యే సంఘటనలు 3:50 సమయం చుట్టూ ఒక వ్యక్తి ద్వారా వచ్చే వార్త మీ మనసులో ఆశ్చర్యం కలిగించే విధంగా అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో మీకు ఫోన్ కాల్ లేదా సందేశాన్ని నిర్లక్ష్యం చేయొద్దండి. కొన్నిసార్లు చిన్న సమాచారం కూడా మన జీవితంలో ఒక పెద్ద మార్పుకు సంకేతం కూడా అవ్వచ్చు అనమాట. ఇంకా ఈ రాశి వారికి రేపటి రోజు గురించి చెప్పబోయే విషయాన్ని కొంచెం శ్రద్ధగా వినండి. ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని రోజులు సాధారణంగా కనిపించినా ఆ రోజు తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు మన భవిష్యత్తుపై ప్రభావితం చూపుతాయన్నమాట. ముఖ్యంగా ఆదివారం రోజు సింహరాశి వారికి చాలా ముఖ్యమైన రోజండి అని జ్యోతిష శాస్త్రంలో చెప్తారనమాట. ఎందుకంటే సింహరాశికి అధిపతి సూర్యుడు కాబట్టి.
అందుకే రేపటి రోజు మీరు చేసే పనుల్లో కొంచెం జాగ్రత్తగా, కొంచెం భక్తితో ఉండడం చాలా మంచిది. విద్యార్థులకు రేపటి రోజున ఎలా ఉందంటే కనుక సింహరాశి విద్యార్థులకు రేపటి రోజున కొంత ఉత్సాహం కలిగించే రోజుగా చెప్పుకోవచ్చు కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా చదువులో కొంచెం అలసటగా అనిపించినా రేపు మాత్రం చదువుపై మళ్ళీ దృష్టి పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కొంచెం శ్రద్ధగా చదివితే మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉందన్నమాట. కొంతమంది విద్యార్థులకు రేపు ఒక మంచి ఆలోచన కూడా రావచ్చు. భవిష్యత్తులో ఏ కోర్సు చదవాలి, ఏ రంగంలో ముందుకు వెళ్ళాలి అనే విషయంలో ఒక స్పష్టత కలిగే అవకాశం కూడా ఉంది. అయితే ఒక చిన్న సూచన ఏమిటంటే సమయం వృధా చేయకుండా ఉండడం చాలా మంచిది. ఇక ఉద్యోగస్తుల విషయంలో రేపటి రోజు సాధారణంగానే ఉందండి. కొంతమందికి ఒక కొత్త బాధ్యత లేదా ఒక కొత్త గురించి ఆలోచన వచ్చే అవకాశం కూడా ఉంది. మీ పనిని నమ్మకంగా చేస్తే పై అధికారుల ప్రశంస కూడా పొందే అవకాశం కూడా ఉంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే రేపటి రోజున పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి కొంచెం ఆలోచించాలి. ముఖ్యంగా కొత్త పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా ఆలోచించాలి. ఆదివారం రోజు కావడం వల్ల కొంతమంది వ్యాపారస్తులు కొత్త పనులు ప్రారంభించాలని అనుకోవచ్చు. కానీ తొందరగా నిర్ణయం తీసుకోవడం కన్నా ఒకరోజు ఆలోచించడం చాలా మంచిది. అంటే రేపటి రోజు పూర్తిగా చెడు కాదు, కానీ పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదన్నమాట. ఈ యొక్క సింహరాశి వారికి ఆదివారం రోజు కొన్ని చిన్న పరిహారాలు చేస్తే చాలా శుభంగా ఉంటుందండి. సూర్యారాధన చేయండి. ఉదయం సూర్యోదయం సమయంలో బయట నిలబడి ఒక గ్లాస్ నీటిని సూర్యుడికి అర్పిస్తూ ఓం సూర్యాయ నమః అని 11 సార్లు జపించండి. ఇక రెండవది వచ్చేసి శివుడిని స్మరించండి. సూర్యుడికి శివుడు ఎంతో ప్రీతిపాత్రుడు కాబట్టి శివుడి ముందు నిలబడి ఓం నమః శివాయ అని కొన్నిసార్లు జపించండి. ఇక హనుమంతుడిని ప్రార్థించండి. సాయంత్రం సమయానికి హనుమంతుడి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి ధైర్యం పెరుగుతుందని చెప్తారు. ఇక రేపటి రోజున మీరు చేయవలసినటువంటి కొన్ని దానాల గురించి తెలుసుకుందాం. గోధుమలు దానం చేయండి. సూర్యుడికి సంబంధించిన ధాన్యం గోధుమలు కాబట్టి కొంచెం గోధుమలు పేదవారికి ఇవ్వండి. ఇక ఎర్రటి పండ్లు దానం చేయండి. యాపిల్ వంటి ఎర్ర పండ్లు ఎవరికైనా ఇవ్వడం వల్ల మంచి పుణ్యం వస్తుంది. ఇక పక్షులకు గింజలు వేయండి. ఉదయం పక్షులకు కొంచెం గింజలు వేయడం వల్ల పుణ్యఫలం కూడా లభిస్తుందండి. ఇక కులదేవతను మర్చిపోవడం వల్ల కొన్ని సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి చెప్పాలంటే కనుక ఈ కాలంలో చాలామంది ఇంటి కులదేవతను మర్చిపోతున్నారండి. మన తాతలు ముత్తాతలు ఎప్పుడు కులదేవతను ఆరాధించేవారు. ఎందుకంటే కులదేవత అనేవారు మన కుటుంబాన్ని రక్షించే శక్తిగా భావించబడుతుంది. కాబట్టి కులదేవతను మర్చిపోతే కొన్నిసార్లు జీవితంలో పనులు ఆలస్యం కావడం కానీ, ఇంట్లో చిన్న చిన్న గొడవలు రావడం కానీ, మనసుకు ప్రశాంతత లేకపోవడం కానీ, ప్రయత్నాలు చేసిన ఫలితం ఆలస్యంగా రావడం కానీ ఇలాంటి పరిస్థితులు కనిపించవచ్చు. అందుకే సింహరాశి వారు కూడా తమ కుటుంబ కులదేవత ఎవరో తెలుసుకొని కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా ఆ దేవతను దర్శించుకోవడం చాలా మంచిది. ఇక రేపటి రోజు మీరు చేసే పనుల్లో ఆత్మవిశ్వాసం మరియు శాంతి చాలా ముఖ్యమైనది. ఉదయం సూర్యారాధన చేసిన తర్వాత రోజు ప్రారంభిస్తే మీ మనసులో ధైర్యం కూడా పెరుగుతుందండి. అలాగే మధ్యాహ్నం తర్వాత వచ్చే కొన్ని పరిణామాలు మీకు కొత్త ఆలోచనలను కూడా ఇవ్వచ్చు. కాబట్టి ప్రతి విషయాన్ని శాంతంగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. భక్తి, సహనం, సానుకూల ఆలోచన ఉంటే జీవితం మరింత సాఫీగా ఉంటుంది. ఇంకా ఈ రాశి వారికి రేపటి రోజు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన రోజని చెప్పొచ్చు. ముఖ్యంగా పెట్టుబడులు, వృత్తి, కొత్త నిర్ణయాలు తీసుకునే విషయాల్లో కాస్త ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ఇక ఈ యొక్క సింహరాశి వారు సాధారణంగా ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే స్వభావం కలిగిన వారు. కానీ రేపటి రోజు ఆదివారం కావడం వల్ల పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు ఒకసారి ఆలోచించడం చాలా మంచిది. చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టడం లేదా ప్రణాళికలు సిద్ధం చేయడం మంచిదే, కానీ పెద్ద మొత్తంలో డబ్బు పెట్టడం కోసం ఇంకొంచెం సమయం తీసుకోవడం మంచిదిగా కనిపిస్తుంది. ఎందుకంటే రేపటి రోజు కొందరికి ఒక కొత్త సమాచారం రావచ్చు. ఆ సమాచారం విన్న తర్వాత మీరు పెట్టుబడి గురించి మరొకసారి ఆలోచించే పరిస్థితి కూడా రావచ్చు. అందుకే తొందరపడి నిర్ణయం తీసుకోవడం కంటే ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది. ఇక సినీ రంగం మరియు కళారంగం వారికి రేపటి రోజున అంటే ఈ యొక్క సింహరాశి వారికి కళాత్మక రంగాల్లో కూడా మంచి ప్రతిభ ఉంటుందండి. అందుకే సినీ రంగం, సంగీతం, నటన, యూట్యూబ్, మీడియా వంటి రంగాల్లో ఉన్న వారికి రేపటి రోజు కొత్త ఆలోచనలు వచ్చే రోజుగా కనిపిస్తుంది. కొంతమందికి ఒక కొత్త ప్రాజెక్టు గురించి సమాచారం రావచ్చు. ఇంకొందరికి ఒక వ్యక్తి ద్వారా ఒక అవకాశం గురించి మాట్లాడేది అవకాశం కూడా కనిపిస్తుందన్నమాట. అయితే వెంటనే నిర్ణయం తీసుకోవడం కంటే ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ఇక ఈ యొక్క సింహరాశి వారు అనేక రంగాల్లో ఉంటారు కదా. వ్యాపారం, ఉద్యోగం, ప్రభుత్వ సేవలు, వ్యవసాయం, చిన్న వ్యాపారాలు, కళారంగం ఇలా అన్ని రంగాల్లో ఉంటారు. కాబట్టి రేపటి రోజున ఈ రాశి వారికి ప్రధానంగా కొత్త ఆలోచనలు మరియు కొత్త ప్రణాళికలు వచ్చే రోజు కావచ్చు. మీరు చాలా రోజులుగా ఆలోచిస్తున్న ఒక పని గురించి ఒక క్లారిటీ కూడా రావచ్చండి. కొంతమందికి ఒక వ్యక్తి ద్వారా ఒక సమాచారం రావచ్చు. ఆ సమాచారం విన్న తర్వాత మీరు ఇది కూడా చేయొచ్చా అని ఆలోచించే పరిస్థితి కూడా రావచ్చు అనమాట. ఈ యొక్క సింహరాశి వారికి కొన్నిసార్లు నరదిష్టి లేదా ఇతరుల ఈర్ష్య ప్రభావం ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. అందుకే ఆదివారం రోజు ఒక చిన్న పరిహారం చేయడం చాలా మంచిది. రేపు సాయంత్రం సమయంలో ఎండు మిరపకాయ, కొంచెం ఉప్పు మరియు కొంచెం ఆవాలు తీసుకొని మీ తల చుట్టూ 3 సార్లు తిప్పి ఆ తర్వాత వాటిని మంటలో వేయండి లేదా బయట పడేయండి. ఇలా చేయడం వల్ల నరదిష్టి ప్రభావం తగ్గుతుందని పెద్దలు చెప్తారు. ఇంకా ఒక చిన్న పని కూడా చేయొచ్చు. ఇంటి ముందు లేదా దేవుడి దగ్గర నిమ్మకాయతో దీపం వెలిగించడం లేదా చెడు దృష్టిని తొలగించే పరిహారంగా చెప్పబడింది.
కాబట్టి పరిహారాలు చేసుకోండి. మీ మనసుకు చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. రేపటి రోజు మీరు చేసే పనుల్లో శాంతి మరియు ఆలోచన చాలా ముఖ్యం. తొందరగా నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని ఆలోచించి ముందుకు వెళ్ళండి. అలా చేస్తే రేపటి రోజు మీకు కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలు తీసుకొచ్చే రోజు కూడా కావచ్చనమాట. చూశారు కదండీ సింహరాశి వారికి ఈ వీడియో మీ అందరికీ యూస్‌ఫుల్ అనిపించిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.